ఎవరు మీది? కాలువ శ్రీరాంపూర్. ఇక్కడికి వస్తున్నాం, పెద్దరాతి పెళ్లికి వచ్చి బతుకుతున్నాం మేము. అట్లెత్తా మాకు పనులు లేవు. అక్కడ కరువు పని అని పెడితే కరువు పని కూడా ఆడ ఫోటోలు దిగుతానే కళ్ళతోనే పని చేయనిస్తారు, లేకపోతే ఫోటో వాళ్ళకి దిగితే ఫోటో వాళ్ళ వస్తేనే పని చేయనిచ్చుడు. వెనకట ఎట్లనైతే ఎట్లా పడితే అట్లా పోయి తీసుకొని చేసినాం అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు అట్లా లేనే లేదు. ఆడ ఈడ పని చేస్తే అంత దూరాన్ని పోయి కళ్ళు తీస్తారు, పనులు తీస్తారు, అవి వస్తేనే ఆ పని చేయనిస్తాండు అక్కడ. ఆ పని లేదా ఈ పని లేదా మేము శ్రీరాంపురం నుంచి వచ్చి ఈ రాతిపల్లి కాడ చెప్పి బతుకుతాను మేము కైకిలు కూలి చేసుకొని. క్వార్టర్స్లని బిల్డింగులని కట్టిండు. విడివిడిగా కడితే ఎవడన్నా పోయి ఉంటాడు కానీ ఒకటే 3 అంతస్తులు కడితే అక్కడ ఎవడు ఉంటాడు? అవి ఇచ్చింది లేవు, పోయి అక్కడ ఉన్నది లేదు. బాగా అనిపిస్తుంది అమ్మాయి కాంగ్రెస్ సార్. బాధ అనిపిస్తామే. జనాలు లేనోళ్ళు ఇంకా బొచ్చడం మంది ఉన్నారు. ఇప్పుడు వర్షం పడితే బళ్ళల్లో పోయి ఉంటారు, ఇల్లు ఊగేసి. మీ ఎమ్మెల్యే చెప్పిల్లమ్మా? చెప్పినాం మా అందరికి చెప్పినా కానీ అప్పటిదప్పుడే చెప్తుంటే చేస్తామని అంటారు. వాళ్ళు అటు మేము ఇటు. ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఎవరు? ఆయన ఎవరు? ముఖ్యమంత్రి కాదు, అది విద్యన్న. ఎట్లా ఉంది ఆయన పనితీరు? మంచిగా ఉందా? ఇక చేస్తాడని అన్ని అవి చేస్తలేరు. 2500 ఇస్తారన్నాడు, 2500 ఇయ్యలే. పింఛన్ 4000 అన్నారు, ఆ 4000 లేవు. ఇక కరెంట్ అయితే మాపి అదొక్కటి 0 బిల్ అయితే వస్తుంది. ఇప్పుడు రైతు బంధు ఎత్తానంటే ఇప్పుడు ఏసంగి ఆనకాలం ఎత్తాను, ఆనకాలం మళ్ళీ ఏసంగి ఒకటే పసలు. ఆయన ఉన్నప్పుడు అయితే డబ్బులు వేసిండు. ఏమన్నా వేసినా చెప్పాలి అని ఎందుకు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నారా లేకుంటే రేవంత్ రెడ్డి వచ్చాక? ఉన్నప్పుడు ఒక ఇవైతే మంచిగానే వేసిండు. రైతు బంధు అయితే వేసిండు, ఆసంగి అనకాలం వేసిండు. ఇక అప్పుడు ఆయన ఇంటికో జాబ్ ఇస్తారన్నాడు, ఆయన ఇయ్యలే. ఇప్పుడు ఈయన ఎక్కిండు, ఇంతలేడు. ఇక గట్లుండే మా పరిస్థితి. ఇప్పుడు మేము గోడలలో ఉంటున్నాం. ఇంద్రమ్మ రాజ్యం ఇది, ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తాడు, సన్న బియ్యం వస్తాడు. కానీ బంగారం ఇస్తున్నాడు, అవి లేవు. ఎవరికి ఇచ్చిండు తులం బంగారం? ఇయ్యలే. ఎవరికి ఇయ్యలే. మహిళలకు 2500 ఇస్తున్నాడు, ఇయ్యలేదు. అవి కూడా ఇయ్యలే. ఇక మరి ఆ రాజకీయం ఎట్టునో ఏమో పో. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందమ్మా? ఇక ఎవరంటే ఎవ్వరైనా ఇక అంతే. కేసీఆర్ వచ్చినా ఎవ్వరేం చేయరు. ఈయన పట్ల అయితే మంచిగా చేసిండు. రైతులకైతే నష్టం. ఇప్పుడు అక్కడ శ్రీరాంపూర్ కాడ ఇప్పుడు 2 నెలలు ఎత్తిన దంగని అడ్లున్నాయి ఆడ. మరి ఆ మందిని పెట్టాలి, టకటక కాపేయాలి. వర్షం పెట్టేంటే రైతు ఎంత నష్టపోతాడు? లారీలు వస్తలేవా? అక్కడ మిల్లులో కొంటలేరా? మిల్లులో 3 రోజులు తిరిగిండు ఇక్కడ ఆయన అయితే పోయి. మీ ఎమ్మెల్యే చెప్తుండగా అమ్మ ప్రతి గింజ కొంటున్నాం, మంచిగా కొనుగోలు చేస్తున్నాం అని చెప్తున్నావు. మీరేమో టకటక లారీలు అక్కడ చేసుకుంటున్నామో మిల్లులలో అలవాటు చేసుకుంటే టకటక ఇచ్చిపోతాయి. ఇప్పుడు 20 చంపితే రైతుకి ఎంత నష్టం? 1 ఎకరం పెట్టిన వాళ్ళు ఉన్నారు, 2 ఎకరాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. 20 చంపితే అడ్లు వచ్చి ఆ చెర్ర పడతాయి శ్రీరాంపూర్ కాడ అయితే. ఇక గట్లున్నది మా పరిస్థితి అక్కడ శ్రీరాంపూర్ కాడ. గతంలో ఉండేనా అమ్మ ఇట్లా? గతంలో లేదు. ఇక అప్పుడు ఇక కొంచెం మంచిగానే ఉండే కానీ ఇప్పుడు ఘోరం ఉన్నది. ఇక ఇంకా రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు ఉంటానని చెప్తుండే. ఎట్లా మంచిగా మాకు అనుకునే ఆయన ఎత్తే ఇంకా మా అల్ల